నమస్తే. భువనగిరి 10వ తరగతి విద్యార్థినిల మరణం వెనుక చాలా విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు రీసెంట్‌గా పోస్ట్‌మార్టం రిపోర్ట్ బయటకొచ్చింది. దాని ద్వారా తెలుస్తుంది ఏంటంటే, వాళ్ళది హత్య అని తెలుస్తుంది. మరి దాని గురించి పూర్తి వివరాలు మనకు అందించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఈ ఇద్దరి పిల్లలు 10th క్లాస్ పిల్లలు భవ్య, వైష్ణవిలు వీళ్ళది సూసైడ్ అని ఫస్ట్ వచ్చింది. తర్వాత ఇప్పుడు పోస్ట్‌మార్టం రిపోర్ట్ ద్వారా హత్య అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే భవ్యశ్రీ, వైష్ణవి ఇద్దరు 10th క్లాస్ అమ్మాయిలు. రెడ్డివాడ బాలికోన్నత పాఠశాల, భువనగిరి, నల్గొండ జిల్లా. ఈ దీంట్లో ఎస్సీ హాస్టల్, ఇది ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్. సో ఈ హాస్టల్లో ఈ అమ్మాయిలు అక్కడ 3వ క్లాస్ నుంచి అదే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. నేటివ్ ప్లేస్ వరంగల్ అని చెప్తున్నారు. సో ఈ అమ్మాయిలు మొన్న శనివారం రాత్రి డిన్నర్ చేయడానికి 8 గంటలకి అందరూ వచ్చి కూర్చున్నప్పుడు వీళ్ళు రాలేదు. ఎందుకు రాలేదని 8:30 తర్వాత వెళ్ళినప్పుడు ఇద్దరు కూడా 2 ఫ్యాన్లకి వేలాడుతూ కనిపించారు. దాంతో 108కి ఫోన్ చేసి అంబులెన్స్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. బట్ అప్పటికే వాళ్ళు చనిపోయారని చెప్పారు. దాని తర్వాత పేరెంట్స్కి కూడా ఎవరు వీళ్ళు అఫీషియల్గా హాస్టల్ వార్డెన్ కానీ, లేకపోతే ఇన్ఛార్జ్ కానీ, ప్రిన్సిపాల్ కానీ ఎవరు కూడా అఫీషియల్గా వీళ్ళకి చెప్పలేదు. అక్కడ ఉన్న వేరే వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు ముందు నుంచి కూడా ముఖ్యంగా భవ్య వాళ్ళ మామయ్య ఆరోపించాడు. భవ్య మొన్న కూడా మా ఇంటికి వచ్చినప్పుడు నేను అడిగాను, అక్కడ బాగాలేదు, హాస్టల్ బాగాలేదు, స్కూల్ బాగాలేదు అని చెప్పింది. ఇబ్బందులు ఏదో ఉన్నట్టుంది, మాకు భయం అవుతుంది సాయంత్రం అక్కడికి వెళ్ళాలంటే, చుట్టుపక్కల ఉన్న పోకిర్ బ్యాచ్ అంతా అక్కడే ఉంటారు అనేది. అట్లాగే అతని ఆటో ఆంజనేయులతో కూడా ఏదో ఇబ్బందులు ఉన్నాయని చెప్పింది అనేది వాళ్ళు ముందే ఆరోపించారు. మా వాళ్ళు చనిపోలేదు అనేది వాళ్ళు చెప్పారు. అయితే దాని తర్వాత పోస్ట్మార్టం చేశారు. ఆ పోస్ట్మార్టం చేయకముందు ఆ లెటర్లో ఏముందంటే, హాస్టల్ వార్డెన్ని పొగుడుతూ ఉంది. మేమిద్దరం తప్పు చేయలేదు, హాస్టల్ వార్డెను చాలా మంచి ఆమెని ఏమనకండి అనేది కూడా ఉంది. సో ఇప్పుడు పోస్ట్మార్టంలో ఏం తెలియదంటే, ఒంటి మీద గాయాలు కనిపించాయి. పోస్ట్మార్టం చేయకముందు కూడా పోలీసులకి అక్కడ పోస్ట్మార్టం చేయడానికి బట్టలు చూసినప్పుడు ముఖ్యంగా వీపులో గాయాలు ఉన్నాయి. తర్వాత చేతులు, చెంప కొరికినట్టుగా గుర్తులు ఉన్నాయి. సో ఇవి ఎందుకున్నాయి, ఇవి ఎవరు చేశారు అన్న చర్చ వచ్చింది. సో ఇది క్లియర్గా ఎవరో వాళ్ళని గాయపరిచి ఫోర్స్గా ఉరేసి ఈ ఆత్మహత్య లేఖ రాశారు. ఎందుకంటే వాంటెడ్లీ హాస్టల్ వారిని పోడాల్సిన అవసరం లేదు అనేది ఉంది. ఇప్పటి వరకు బయటకు వస్తున్న అఫీషియల్గా పోలీసులు దీని మీద ఇంకా చేస్తున్నారు, పరిశోధన చేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళు డీటెయిల్ నెరేటివ్ని ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు చాలామందిని అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేశారంటే ప్రాథమిక ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయరు కదా. సో ఆ ప్రాథమిక ఆధారాలు ఏంటి అని చూసినప్పుడు హాస్టల్ వార్డెన్ని అరెస్ట్ చేశారు, ఆటో డ్రైవర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు. తర్వాత సుజాత, సులోచన వంట చేసే వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. పీఈటీ ప్రతిభ అనే ఆమెని అరెస్ట్ చేశారు. దాని తర్వాత అక్కడ ట్రస్ట్ ఉన్న ఆమె భువనేశ్వరి, ఆమెను కూడా అరెస్ట్ చేశారు అన్నమాట. సో వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని విచారిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన బయట కథనం ఏంటంటే, ఈ హాస్టల్ వార్డెన్కి ఆటో డ్రైవర్కి మధ్య లైంగిక సంబంధం ఉంది, అఫైర్ నడుస్తుంది. ఆ విషయం ఈ అమ్మాయిలకి తెలుసు. ఎందుకంటే వీళ్ళు బాగా డైనమిక్గా ఉన్న అమ్మాయిలు, 2వ 3వ క్లాస్ నుంచి అక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని పరిస్థితులు అక్కడ కూలంకషంగా తెలుసు. రెండోది వాళ్ళిద్దరూ బాగా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, ఎక్కడికి పోయినా కలిసే ఉంటారు. సో అలాగా వాళ్ళిద్దరికీ ఈ విషయం తెలిసి వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పడం కావచ్చు, లేకపోతే దాని మీద వీళ్ళు మాట్లాడుకోవడం కావచ్చు, ఇది వాళ్ళకి కోపం తెప్పించింది. అందుకని ఆంజనేయులు కూడా వీళ్ళని అప్పుడప్పుడు వేధించేవాడు. ఈమె వార్డెన్ కూడా ఆమె బెదిరించేది. బట్ వాళ్ళు భయపడే బ్యాచ్ కాదు, ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ అమ్మాయిలు. అందువల్లనే వీళ్ళిద్దరు కలిసే వాళ్ళిద్దరిని ఈ ఆంజనేయులు వార్డెన్ కలిసి ఈ భవ్య అండ్ వైష్ణవులను చంపేసి ఉంటారు అన్నది ఇప్పుడు ప్రాథమికంగా బయటకు వస్తున్న వాస్తవాలు. ఈ ఫోటోలు కూడా, గాయాలున్న ఫోటోలను కూడా ఫ్యామిలీ మెంబర్సు మీడియాకి చూపించారు. గాయాలు ఎలా అయినాయి మీరు చూడండి అని.
సో గాయాలు క్లియర్గా ఉన్నాయి. ఆ గాయాలు ఎలా అయినాయి, ఎవరు చేశారు, వీళ్ళిద్దరు ఇప్పటివరకు, ఎందుకంటే ఇది సింపుల్ పెద్ద కాంప్లెక్స్ వ్యవహారం ఏం కాదు కదా. హాస్టల్లో ఉన్న అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారనేది ఫస్ట్ కథనం. దాన్ని అనుమానాస్పద మృతిగా వాళ్ళు నమోదు చేసుకున్నారు. తర్వాత ఇంకా హత్య కేసు కింద వాళ్ళు కన్వర్ట్ చేయలేదు. అయితే అనుమానం మీద వీళ్ళ మీద ప్రాథమికంగా వీళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి దానికి లింకప్ అయిన అందరినీ కూడా అరెస్టులు చేశారు. ఇప్పుడు వీళ్ళ కంప్లైంట్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు, పేరెంట్స్ కంప్లైంట్ పోలీసులు. సో హత్య అనే కోణం నుంచి వాళ్ళు ఇప్పుడు పరిశోధన మొదలుపెట్టారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ హత్య చేయడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే ఇప్పటివరకు ఈ లైంగిక అఫైర్. మామూలుగా ఇది మనకు చాలాసార్లు ఇక్కడ కూడా చూస్తున్నాం, బయట కూడా తన అఫైరు తెలిసిపోయిందని, పిల్లలకి తెలిసిపోయిందని పిల్లల్ని చంపిన తల్లులను కూడా మనం చూసాం. సో ఇది వాళ్ళిద్దరు సీక్రెట్గా అఫైర్ పెట్టుకున్నప్పుడు ఇద్దరు పిల్లలకు తెలిసిపోయినాక వాళ్ళు సైలెంట్గా గమ్మునుంటే ప్రాబ్లం, తెలియనట్టుగా ఉంటే ఓకే, కానీ తెలిసిపోయినట్టుగా వాళ్ళు ఓపెన్గా బిహేవ్ చేయడం, ఈ ఆంజనేయులతో మాట్లాడడం, మీ సంగతి నాకు తెలుసులే అని వీళ్ళిద్దరు చెప్పడం, దీనివల్ల వీళ్ళకి ఒక భయం స్టార్ట్ అయ్యొచ్చు. ఇది బయటికి వెళ్తే మన ఇద్దరి లైఫ్స్, ముఖ్యంగా ఆమె హాస్టల్ వార్డెన్, ఆమెకు ఆల్రెడీ పెళ్ళయింది. సో మంది ఏమన్నా రూయిన్ అవుతుందా అనుకొని వీళ్ళిద్దరిని హషప్ చేసేస్తే బయటికి రాదు అని భావించుండే స్కోప్ అయితే ఉంది. జరిగిందా లేదని మనం చెప్పలేము, అది పోలీసులు తేల్చాలి, కోర్టులో తేలాలి. కానీ పాసిబిలిటీ అయితే అలాంటిది ఉంది. పేరెంట్స్ అయితే ఇదే కథ చెప్తున్నారు. సో క్లియర్గా హాస్టల్ వార్డెను, ఆంజనేయులు ఆటో డ్రైవరు వాళ్ళిద్దరే చంపారు వెళ్ళి. అందుకనే వాళ్ళిద్దరు వేధించే క్రమంలోనే కొరకడం కానీ, ఆ గాయాలు అవ్వడం కానీ, వీపు మీద గాయాలు కానీ, ఇవన్నీ ఆ క్రమంలోనే జరుగుంటాయి. వాళ్ళిద్దరూ వీళ్ళని హత్య చేసుంటారు అనేది చెప్తున్నారు. దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కవిత దీని మీద స్పందించింది. వీళ్ళకి ముందు అసలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, అట్లాగే వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తుంది. అది ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే వాళ్ళు దళిత్స్, వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు ఆడపిల్లలు. సో వాళ్ళ మొత్తం కంప్లీట్గా భవిష్యత్తు పోయింది. పేరెంట్స్కి ఆ మేరకు లాస్. కాబట్టి ఆ డిమాండ్లో తప్పు లేదు. అలాగే దోషుల్ని శిక్షించాలనే డిమాండ్ కూడా ఉంది. ఎందుకంటే మామూలుగా దళిత్స్ లేకపోతే మార్జినలైజ్డ్ సెక్షన్స్ వీళ్ళు చదువుకోవడమే కష్టం, ముఖ్యంగా ఆడపిల్లలు. అలాంటిది బయటకు వచ్చి ఆడపిల్లలు చదువుకుంటున్నప్పుడు ఇట్లాంటివి జరగడం అనేది ఘోరమైన విషయం. దీనివల్ల మిగతా అమ్మాయిల్లో అబ్బాయిల్లో కూడా ఒక భయభ్రాంతం అనేది ఏర్పడుతుంది. అంటే బయటికి వెళ్ళి చదువుకోవాలని పేరెంట్స్ కూడా భయపడతారు. మామూలుగానే పేరెంట్స్ అమ్మాయిల్ని బయటికి పంపించడం అంటే ఒక రకమైన భయం ఉంటుంది. ఎట్లా ఏమో అని సమాజంలో జరిగే అనేక విషయాలు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దానివల్ల అమ్మాయిల చదువుకు కానీ, అమ్మాయిల మొబిలిటీకి కానీ మరింత రెస్ట్రిక్షన్స్ పెరిగే అవకాశం ఉంది ఇట్లాంటివి జరగడం వల్ల. ఆల్రెడీ వాళ్ళకున్న ఒక ప్యాట్రియార్కల్ ధోరణితో అమ్మాయిల్ని బయటికి పంపించకూడదు అనే ధోరణి ఉంటుంది. ఇది ఇంకా యాడ్ అవుతుంది, వాళ్ళ భయాన్ని స్ట్రెంగ్తన్ రీఇన్ఫోర్స్ చేసి నిజమే కదా చూడండి ఇప్పుడు ఏం జరిగింది వాళ్ళకి అన్న ఒక భయం అయితే ఉంటుంది. హాస్టల్కి పంపించాలంటే అందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గర మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉండవు, ఖచ్చితంగా హాస్టల్కి పంపించాలి. అందులో వెల్ఫేర్ హాస్టల్ ఉండేదే దీనికోసం. సో ఇటువంటి ఆ వెల్ఫేర్ హాస్టల్లో ఇలా జరగడం అయితే ఘోరమైన విషయం. మరి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే దాని సేఫ్టీకి సంబంధించి, హాస్టళ్ళ సేఫ్టీ వాటికి సంబంధించి అంటే పేరెంటల్ కమిటీలను ఏర్పాటు చేయడం, ఆ కమిటీలు రెగ్యులర్గా స్టూడెంట్ కమిటీలను ఏర్పాటు చేయడం, ఆ కమిటీలు రెగ్యులర్గా టచ్లో ఉండడం, అట్లాగే హాస్టల్లో కానీ ఇటు స్కూల్స్లో కానీ కౌన్సిలర్ని ఏర్పాటు చేయడం, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి కొన్ని విషయాలు పసిగట్టగలుగుతారు కౌన్సిలర్లు అయితే. వీళ్ళు ఓపెన్గా చెప్పకపోయినా కూడా ఇండైరెక్ట్ ప్రశ్నలు వేసి వాళ్ళ పరిస్థితి ఏంటి అవన్నీ మాట్లాడగలుగుతారు. ఇటువంటి విజిలెంట్ కమిటీలు అనేవి అవసరం అనేది కొంతమంది డిమాండ్ చేస్తున్నారు.